నమస్తే సార్. ఐ లవ్ యూ ఫర్ ఆల్ యువర్ కెరీర్. థ్యాంక్ యూ. లవ్ యూ టూ. ఎందుకంటే అందరూ జర్నలిస్టులు అని చెప్పుకుంటారు, బట్ జర్నలిస్ట్ అని చెప్పుకోగలిగే అర్హత కొంతమందికే ఉంటుంది. అది మీకు 100% ఉన్నదని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. ఎందుకంటే నా కళ్ళతో నేను చూశాను కాబట్టి. నాకంటే చాలా సీనియర్ మీరు. 4 decades నుంచి జర్నలిజంలో ఉన్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి గారు లాంటి వాళ్ళతో పనిచేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా ఒక సినిమా మీడియాలో ఒక డైరెక్టర్లు, చాలా మంది కొత్త డైరెక్టర్లు, యంగ్ డైరెక్టర్లు వస్తున్నారు. చాలా మంచి కంటెంట్తో వస్తున్నారు, మంచి ప్లెయిన్లో సినిమాలను ప్రజెంట్ చేస్తున్నారు. అంటే అది కూడా భయపడకుండా నిర్భయంగా తీస్తున్నారు సినిమాల్ని ఈ రోజున. ఈ న్యూ క్రాప్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, కాకపోతే మీకున్న ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ రెండు చెప్తాను. ఎందుకంటే జర్నలిస్ట్గా మీకున్న అపారమైన అనుభవం మీరు తెచ్చుకున్నది, అండ్ రెండు యువతల సినిమా మీడియా యూ హ్యావ్ టు ప్రెజెంట్. అండ్ థర్డ్ మోస్ట్ ఛాలెంజ్ ఈజ్ ఒక జర్నలిస్ట్ కెరీర్ని, ఒక జర్నలిస్ట్ క్యారెక్టర్ని మీరు ప్రజెంట్ చేయబోతున్నారు. దీంట్లో మీకున్న సాధక బాధకాలు ఇవన్నీ తెలుసుకోవచ్చా? యా షూర్. అంటే మీకు తెలుసు, నేను జర్నలిజంలో చాలా కాలం నుంచి ఉన్నా. సో చాలా సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ని కనిపించిన 4వ సింహం సాయి కుమార్ గారు వాయిస్తో అద్భుతంగా పోర్ట్రే చేసిన చాలా సినిమాలు వచ్చినాయి సమాజం. జడ్జిల్ని పోర్ట్రే చేసిన సినిమాలు చాలా వచ్చినాయి. ఎమ్మెల్యేలని, ముఖ్యమంత్రుల్ని పోర్ట్రే చేసిన సినిమాలు చాలా వచ్చినాయి. సో మన 4th ఎస్టేట్. సో శాసన, న్యాయ, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్, 3 రంగాల్లో ఉన్న వాళ్ళని సమాజానికి హీరోలుగా పోర్ట్రేట్ చేసి చాలా సినిమాలు వచ్చినాయి. జర్నలిస్టులు కూడా సినిమాలు వచ్చినాయి. బట్ నిజమైన జర్నలిజం, ఒక జర్నలిస్టు సొసైటీ మీద కన్సర్న్తో ఎలా పనిచేస్తాడు, కుటుంబాన్ని పక్కన పెడతాడు, తన సమస్యలను పక్కన పెడతాడు, తన ఫీల్డ్లో ఉన్నప్పుడు అమ్మకో నాన్నకో ఒంట్లో బాగాలేదంటే సడన్గా వెళ్ళిపోకుండా ఆ అసైన్మెంట్ చేసి వెళ్తాడు. సో సొసైటీ మీద చాలా కన్సర్న్తో పనిచేస్తాడు. నేను కూడా అలా పనిచేసిన కొలీగ్స్ని చూశాను, పని చేసాము కాబట్టి ఎంతో కొంత. సో నిజమైన హీరో జర్నలిస్టు అని చెప్పడం నా ఉద్దేశం ఈ సినిమా ద్వారా. ఓకే, అంటే నార్మల్గా మీరు చెప్పిన ఈ కంటెంట్ ఏదైతే ఉందో, క్యారెక్టర్ ఏదైనప్పటికీ కూడా స్ట్రిక్ట్గా ఎవరైతే వాళ్ళ ఆర్డర్ ఆఫ్ డ్యూటీని ఫాలో అవుతారో, ఈ కెన్ బి ఏ జస్టిస్, చీఫ్ జస్టిస్, ఆర్ హీ కెన్ బి పోలీస్ ఆఫీసర్, ఎవరికైనా ఈ ప్యాటర్న్ కామన్. అంటే దేనికి భయపడకుండా ఒక కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి బంధాలని, అనుబంధాలని అన్నింటినీ కూడా వృత్తే దైవం అని వెళ్ళిపోతారు. కామన్, నార్మల్ గా ఈ ప్యాటర్న్ కామన్. ఈ ప్యాటర్న్ లో మీరు జర్నలిస్ట్ గా మీరు స్పెషల్ గా ఏదో ఒకటి గెయిన్ చేసి తీరాలి. ఇప్పుడు మనం జస్టిస్ చౌదరి చూసాం, కొండవీటి సుబ్బారావు చూసాం, మొన్న చిరంజీవి ఠాగూర్ చూసాం. ఇవన్నీ రకరకాల సినిమాలు వచ్చినాయి. ఇప్పుడు వాట్ ఆర్ యూ దట్ యూ హ్యావ్ రియల్లీ గెయిన్డ్ త్రూ దిస్ ఫిల్మ్? అంటే వాళ్ళు మీరు చెప్పిన ఏ శాసన, చట్ట, న్యాయ వ్యవస్థల్లో ఉన్నటువంటి అధికారులు, వాళ్ళకి నిజంగా అధికారులు ఉంటాయి, పవర్ ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్, టీఎన్ శేషన్ వచ్చే వరకు ఎలక్షన్ కమిషన్ కానీ పవర్స్ ఉన్నాయని తెలియదండి. బట్ శేషన్ గారు ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత అర్థమైంది. ఆల్ శేషన్ అని హిందీలో ఒక ఆర్టికల్ రాశారు అప్పుడు. కరెక్ట్. సో అలాగే చాలా మంది చీఫ్ జస్టిస్లు ఒకళ్ళు మంచి ఒకళ్ళు చెడు అని అంటలా, వాళ్ళకున్న అధికారాలని ఉపయోగించి సొసైటీకి మంచి చేయడం కోసం దేన్నైనా ఎదిరించగలిగే స్థాయి ఉన్నటువంటి రియల్గా పవర్స్ ఉన్నవాళ్ళు. మనది 4th ఎస్టేట్గా పరిగణిస్తారు, కానీ మనకు అధికారాలు లేవు. ఆర్టికల్ 19(1)A భారత రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛ ఆధారం చేసుకునే మీడియా. సో దాని ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా మనకు అనేక చట్టాలు, జడ్జిమెంట్లు ఇవన్నీ తర్వాత వచ్చినాయి అనుబంధంగా. సో పోలీస్కి ఉన్న పవర్ మనకు లేదు, జడ్జికి ఉన్న పవర్ మనకు లేదు, ఒక ఎమ్మెల్యేకో, మంత్రికో, ముఖ్యమంత్రికో, ప్రధానికో ఉన్న పవర్ మనకు లేదు. కానీ ప్రజల తరపున మనం ఆ పవర్లో ఉన్న వాళ్ళని ఎదిరించి పోరాడాలి. ఈ సందర్భంలో చాలా ఒడిదుడుకులు వస్తాయి, చాలా ప్రలోభాలు వస్తాయి, చాలా ఒత్తిళ్ళు వస్తాయి, చాలా థ్రెట్స్ వస్తాయి. వాటిని తట్టుకొని ఏకోన్ముఖంగా నువ్వు నీ బ్రెయిన్లో సంకల్పం ఎప్పుడు చెప్పుకున్నావు అప్పటి నుంచి ఆ అసైన్మెంట్ పూర్తి చేసే వరకు ఎక్కడ లో అవ్వకూడదు, డౌన్ అవ్వకూడదు. ఎత్తుగడ నుంచి మొత్తం దానికి తెరపడే వరకు అదే సంకల్పంతో, అదే బలంతో, అదే మనోబలంతో పనిచేయాలి జర్నలిస్ట్ అయితే. సో మీరు చెప్పిన మిగిలిన క్యారెక్టర్లకి వాళ్ళకి అధికార వ్యవస్థ ఉంటుంది, వాళ్ళకి జనరల్గా అధికారులు ఉన్నాయి, నాకు అధికారం లేదు, కానీ అధికారులతో ఫైట్ చేయాలి. అది బాగా చేశారు. ఎందుకంటే వాళ్ళకి అన్ని పవర్స్ వాళ్ళకి ఉంటాయి, మనకి ఏమి ఉండవు, మనం వాళ్ళతో పవర్లో ఉన్న వాళ్ళతో ఫైట్ చేయాలి. ఇది ఇన్ జనరల్గా ఇప్పుడు మీరు సినిమాగా డిపిక్ట్ చేస్తే
తక్కువ క్యారెక్టర్లు నార్మల్గా అంటే రాబిన్ హుడ్ లాంటి క్యారెక్టర్లు కానీ లేకపోతే సమాజానికి ఎదురు తిరిగిన క్యారెక్టర్లు కానీ వాళ్ళకి అవసరమైతే కొన్ని పాత్రల్ని లేపేయగలుగుతారు సినిమాలో. ట్రూ. దే కెన్ కిల్. ఎస్. అది అదే యాక్షన్ క్లైమాక్స్, అవును. అదే వైలెన్స్, అదే మాస్ అపీల్ కింద కాల్చుకుంటూ వెళ్ళిపోతారు. జర్నలిస్ట్ చేయగలడు ఆ పని. జర్నలిస్టులనే కాల్ చేస్తారు కావాలంటే. చాలా మంది జర్నలిస్టులు చచ్చిపోయారు సార్, మీకు That's what తెలియదే I'm ఉంది. చాలా మంది జర్నలిస్టులు చచ్చిపోయారు. వార్ జోన్ లో రిపోర్ట్ చేసే జర్నలిస్టే కాదు సార్, మామూలు పల్లెల్లో ఇసుక మాఫియాని రిపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా లారీ కింద తొక్కి చంపించారు. సో పల్లెల్లో కూడా జర్నలిస్టులు చచ్చిపోతున్నారు. నిజమైన జర్నలిస్టులు గురించి నేను మాట్లాడుతున్నాను. ఎగ్జాక్ట్లీ. నిజమైన అదే జర్నలిస్ట్ నిర్భయంగా రాసేవాళ్ళు, రాసేవాళ్ళు, ప్యాషన్ తో, ఫీల్డ్ మీద ప్యాషన్ తో, ప్రొఫెషనల్ మీద ప్యాషన్ తో పనిచేసేవాళ్ళు పల్లెల్లో కూడా చాలా మంది చచ్చిపోతున్నారు. గ్రామీణ విలేకరులు చాలా మంది చనిపోయారు మనకు తెలుసు. ఇసుక ట్రాక్టర్లు ఇసుక లారీలు తొక్కేస్తున్నాయి సార్. తెల్లారేసరికి మనిషి డెడ్ బాడీ వస్తుంది, యాక్సిడెంట్ అంటున్నారు. సో ఇంకా వార్ జోన్ రిపోర్టింగ్ మీకు తెలుసు, ఉక్రెయిన్ వార్ జోన్ దాంట్లో రిపోర్టింగ్ చేసిన జర్నలిస్టుల జీవితాలు ఏమవుతాయి. సో జర్నలిస్టులు చచ్చిపోతున్నారు. ఇంకొకటి ఏంటంటే, నా సినిమాలో ఒక హీరో ఒక డైలాగ్ చెప్తాడు, ఇదే మీలాంటి ప్రశ్నే, నువ్వెందుకు చంపాలనుకున్నావు, ఎందుకు చంపావు అని పోలీస్ అడిగితే, నేను ఎప్పుడు కూడా చెప్పాలనుకుంటాను, చంపాలనుకోను. అది కాన్సెప్ట్. నా హీరో చంపడు, చెప్తాడు. ఓకే. చావడానికైనా సిద్ధపడి చెప్తాడు, చెప్పి చచ్చిపోతాడు అవసరం. ప్రశ్నిస్తాడా చెప్తాడు సార్? సిస్టమ్ను ప్రశ్నిస్తాడు, అదే ఇప్పుడు ప్రశ్న రూపంలో చెప్తాడు. పవన్ కళ్యాణ్ గారు ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా క్యారెక్టర్ కి? ప్రశ్నించాలి, ప్రశ్నిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారి తాలూకు ప్రయాణం. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడానికి పార్టీ పెట్టారు. జర్నలిస్ట్ ప్రశ్నించడానికి జర్నలిస్ట్ పుడతాడు. సో రెండింటికి ఉండొచ్చు సంబంధం. అంటే ఆ ఇన్స్పిరేషన్ ఏమైనా మీకు ఈ క్యారెక్టరైజేషన్ లో అట్లా లేదు, అలా లేదు, ఏం లేదు. అలా లేదు. కథే నేనైతే ఇందాక హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.